హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం పచ్చి బఠానీతో వడల్లాగా చేస్తున్నామండి. పచ్చి బఠానీని ఒకసారి వాష్ చేసుకొని కొంచెం సాల్ట్ వాటర్లో బాయిల్ చేయాలండి. ఈ స్నాక్స్ చేస్తే చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా ఒక 5-10 మినిట్స్ అయితే ఉడికించాలి బఠానీని. ఇలా మొత్తం అయితే ఉడుకుతున్నాయి కదండి, వాటర్ తీసేసి చల్లనిద్దామండి. అంతలోపు అల్లంని తురుముకోవాలండి. ఇలా సన్నగా తురమాలి. ఇంకా పచ్చిమిర్చిని కూడా సన్నగా ఇలా తురిమేసుకోవాలండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా హెల్త్ కూడా మంచివండి పచ్చి బఠానా. ఇలా మొత్తం అల్లం ముక్కలు వేయడం వల్ల మనకి డైజెషన్ కూడా బాగుంటుందండి. ఇంకా దీంట్లో మనం కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం 2 స్పూన్లంతా కార్న్ఫ్లవర్ పౌడర్ వేస్తున్నామండి. ఇది డీప్ ఫ్రై ఐటెం చేస్తున్నాము. కావాలి అంటే నాన్ స్టిక్ ప్యాన్ మీద ముట్టిలాగా కూడా చేసుకోవచ్చండి. అలా అయినా బాగుంటుందండి, ఆయిల్ ఎక్కువ వేయకుండా. ఎప్పుడైతే డీప్ ఫ్రై లాగా చేస్తున్నాము, క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అల్లంని తురిమాము, పచ్చిమిర్చిని కూడా ఇలా మొత్తం తురుముకోవాలండి. ఇది మొత్తం ఇలా అయినప్పుడు, లేదంటే సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇది మొత్తం ప్రాసెస్ మనకి త్వరగా అయిపోతుంది, చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా సన్నగా, ఇందులోనే మనం ప్రాసెస్ అయితే చూద్దామండి. ఇవి కావాల్సిన పదార్థాలు: కొంచెం కొత్తిమీర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము, బఠానీ అయితే ఉడికించామండి. ఇలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. చాలామంది డైజెషన్ కాదని భయపడతారు, కానీ డైజెషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. పీచు అధికంగా ఉంటుంది. ఇప్పుడు పచ్చి బఠానీలు అయితే మిక్సీలో బరకగా రుబ్బుకోవాలండి, మరీ మెత్తగా అయితే రుబ్బొద్దు. ఇందులో కొంచెం అటుకులు నానబెట్టి, సన్న అటుకులండి నానబెట్టి వేస్తున్నాము. ఒక చిన్న కటోరడంతా వేసుకోవాలండి. వాటర్ అన్నీ తీసేసి వేసుకోవాలి. ఇందులోనే మనం ఇంకా పసుపు, ఉప్పు, కారం అన్నీ అయితే మసాలాలు వేసుకొని మొత్తం బ్యాటర్ని అయితే కలుపుకోవాలి. మొత్తం అటుకులు అయితే వేసేసాము. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ వేసినాక ఇందులోనే మనం కావాల్సినవి అన్నీ వేసుకొని వడల్లాగా వేసుకోవాలి. దీంతో మనకి బాగుంటుందండి టేస్ట్ అయితే. పచ్చిమిర్చి, కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి. అల్లం ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయాలి. ఇందులోనే కొంచెం సాల్ట్, పసుపు అన్నీ వేసుకోవాలండి. సాల్ట్, పసుపు వేసాము. కొంచెం కారం వేస్తున్నాము. 1/2 స్పూన్ అంతా కారం వేసాము. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, కానీ కొంచెం కారం వేస్తున్నాము. ఎక్కువ తినే వాళ్ళైతే వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసామండి. ఇంకా కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. ఇలా చేస్తే మనకి వడలాగా కావాలండి. కొన్ని పప్పులు అలాగే వేసామండి, అంటే బఠానీ సగం మిక్సీలాగా పట్టి సగం అలాగే కొంచెం బరకగా రుబ్బాము. కొంచెం ఆయిల్ వేడైనాక మనం ఈ వడల్లాగా చేసి డీప్ ఫ్రై చేస్తున్నామండి. ఇలా చేసి క్రిస్పీగా, క్రంచీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా వద్దనుకున్నప్పుడు ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చు 2 వైపులా. అలా కూడా మనకి బాగుంటుందండి. కట్లెట్ లాగా తినొచ్చు. ఇలా అన్నీ వేసేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి.
చూడ్డానికి కూడా బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. వేడివేడిగా తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి, క్రిస్పీగా ఉంటాయి. కొంచెం కార్న్ఫ్లవర్ వేసాం కాబట్టి మనకి క్రిస్పీనెస్ వస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి కార్న్ఫ్లవర్ వేయడం వల్ల. ఇలా మొత్తం వేసుకొని ఒక పేపర్లో టిష్యూ రోల్లో వేసుకుంటే ఇంకా రిమైనింగ్ ఆయిల్ అయితే అబ్జర్వ్ అవుతుందండి. ఇలా చేసుకుంటే చాలా చాలా హెల్దీ అండ్ బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మొత్తం ఫ్రై అయినాయండి. రెండు వైపులా ఫ్రై చేసుకుందాం. ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. అన్నీ అలాగే వేసేసుకుందామండి. వేడివేడిగా తింటే మనకి ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే బాగుంటుందండి. బఠానీలు అయితే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇలా డిఫరెంట్గా చేసుకొని తింటే బాగుంటుంది. మొత్తం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఇలా మొత్తం ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అన్నీ ఫ్రై అయినప్పుడు ఆయిల్ అనేది తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఆనియన్తోనైతే సర్వ్ చేస్తున్నాము. ఆనియన్తో తింటే ఇంకా బాగుంటుంది. కావాలంటే దీనికి టమాటా కెచప్తో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా తిన్నా బాగుంటాయండి. మనం అన్నీ ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. స్పైసీగానే ఉందండి. కారం మరియు పచ్చిమిర్చి వేసాం కదా, అంతే అండి. యమ్మీగా సూపర్గా టేస్ట్ అయితే వచ్చింది. ఆనియన్స్తోనైతే సర్వ్ చేసాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి, వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఇలాగే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.